శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మీ అందరి యొక్క చేయూతతోటి మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయప్రదంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారానికి సమీపంలో ఉన్నటువంటి గుర్రాల బావి దగ్గర ఉన్నటువంటి ట్రైబల్ స్కూల్ని మనం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చక్కగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. మనం చేస్తున్నటువంటి కృషి వల్ల కావచ్చు, లేదా ప్రభుత్వమే మరి ఏమన్నా భావన చేసిందో తెలియదు, కానీ ఈ స్కూల్ని ఇప్పుడు ప్రభుత్వం టేకప్ చేసింది. వారికి కావాల్సినటువంటి ఒక కంటైనర్ స్కూల్ని ఏర్పాటు చేసింది. అట్లానే అక్కడ వాళ్ళకు ఒక టీచర్ని కూడా అలాట్ చేయడం అనేది జరిగింది. ఈ ట్రైబల్ స్కూల్లో గడిచినటువంటి 2 ఏళ్లలో మనం చెప్పినటువంటి చదువు వల్ల 7 పిల్లలకి కావాల్సినటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించి వారిని ట్రైబల్ హాస్టల్లో కూడా జాయిన్ చేయడం అనేది జరిగింది. ఇలా అక్కడ ప్రభుత్వం పిల్లలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి కారణం చేత మన బాధ్యత అంతటితో అక్కడ పూర్తయింది. కానీ మరో ట్రైబల్ స్కూల్ని ఎంచుకోవటం అనేది జరిగింది. ఈ ట్రైబల్ స్కూల్ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏటూరు నాగారం మండలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాజుపేటకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రాజుపేట నుంచి కూడా ఇంకా ట్రైబల్ ఏరియా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కూడా ఫారెస్ట్ ఏరియా ప్రారంభమవుతుంది. ఇది ముసలమ్మ తోగూడెం అనేటువంటి ఒక గూడెం. ముసలమ్మ తోగూడెం. ఇక్కడ కూడా నడకదారితోనే మనం వెళ్ళాలి. చాలా క్లిష్టమైనటువంటి ప్రాంతంగా ఉంటుంది. దట్టమైనటువంటి అడవి. అక్కడ పెద్దగా వసతులు ఏవి ఉండవు. అసలు అక్కడ ఉండేటువంటి వారికి కరెంట్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అక్కడ ఉండేటువంటి పిల్లల కాళ్ళకు చెప్పులు కూడా పెద్దగా ఏమీ ఉండవు. అటువంటి గూడెం. ఆ గూడాన్ని ఎంచుకోవడం కారణం ఏమిటి? అక్కడే ఎందుకు ఏర్పాట్లన్నీ చేస్తున్నామంటే కనుక అక్కడ ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయి శ్రద్ధకు, ఆ అమ్మాయికి ఉన్నటువంటి క్రమశిక్షణకు నేను చెలించిపోయాను. చిన్న పిల్ల, 9 ఏళ్ల పాప. ఆ 9 ఏళ్ల పాపకు తల్లి లేదు. తండ్రి తమ్ముడు మాత్రమే ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు తండ్రి. పొద్దునే వెళ్ళిపోవాలి, ఇంట్లో పిల్లల్ని వదిలేసి తాను వెళ్ళిపోతాడు సంపాదన కోసం అని చెప్పని. ఆ అమ్మాయి పొద్దునే నిద్రలేచి వంట చేసి తండ్రికి క్యారేజ్ ఇచ్చి తర్వాత తాను చదువు మీద శ్రద్ధ పెడుతూ స్కూల్కి వెళ్తుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత చెలించిపోయాను. అందుకోసం అని చెప్పని ఈ ప్రాంతాన్ని ఎంచుకోవటం అనేది దానికోసం జరిగింది. అంతేగాక అటువంటి పిల్లలు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అంటే తల్లి ఉంటే తండ్రి లేనివారు, తండ్రి ఉంటే తల్లి లేనివారు, వీళ్ళ సంఖ్య కాస్త అక్కడ ఎక్కువగా ఉంది. అంతేగాక అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆహారం కావచ్చు, వసతులు కావచ్చు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకోసం అని చెప్పని ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ముసలమ్మ తోగూడెంలో మన సేవల అవసరము అనేటువంటి దాన్ని గుర్తించి శ్రీ బాలా త్రిపురసుందరి ఫౌండేషన్ తరఫున అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి నిశ్చయం చేయడం జరిగింది. స్థానికుల యొక్క సహకారంతో చిన్న స్కూల్ని నిర్మించుకున్నాం. స్కూల్ అంటే ఘనంగా ఉంటుంది అనుకున్నారు. చుట్టూ 4 మట్టి గోడలు, అలానే పైన మనకి కాస్త గుడిసెలాగా చిన్న కర్రలతో వాటితో అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. ఇది పెద్ద ఎత్తు లేదండి, తక్కువ ఎత్తులో ఉంది. ఎత్తు పెంచి బాగా చేద్దాం కదా అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు. దీనికి ఎక్కువ కలపవాడాల్సి వస్తుంది, ఇంతకని ఎత్తు పెంచడానికి వీలు లేదన్నారు. అందుకని దాని అంతటితోటే పూర్తి చేయడం అనేది జరిగింది. అలానే కింద ఉండేదంతా మట్టి నేల గనక పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పని వాళ్ళు కూర్చోవడానికి కావాల్సినటువంటి కుర్చీలు, బెంచీలు, బల్లలు ఇట్లాంటివన్నీ కూడా మనం అక్కడ సమకూర్చాం. అట్లానే వాళ్ళకి చదువు చెప్పడానికి కానీ ఒక టీచరు, ఆవిడకి ఇచ్చేటువంటి జీతం, ఈ పిల్లలు ప్రతినిత్యం కూడా స్కూల్కి రావడానికి గాను వాళ్ళు ధరించడానికి దుస్తుల రూపంలో యూనిఫామ్ ఇచ్చాం. యూనిఫామ్ కూడా 2 జతలు ఇవ్వడం జరిగింది. ఈ 2 జతలు అంటే ఒకటి ఆరేసుకున్నా ఇంకొకటి ఉంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో 2 జతలు ఇచ్చాం. వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు, పెన్లు, పెన్సిళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి, అంటే చదువుకు కావాల్సినటువంటి సమస్తమైనటువంటి సామాగ్రి ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి కావాల్సినటువంటి స్కూల్ బ్యాగ్స్, ఈ స్కూల్ బ్యాగులతో పాటు ఆ స్కూల్లో వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి కాను ట్రంక్ పెట్టెలు, అట్లానే ఒక సోలార్ ఫ్యాను, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసాం. వీళ్ళకు ఒక భోజన వ్యవస్థ, అక్కడ వంట చేసి పెట్టడానికి గాను ఒక వంట ఆవిడ, దానికి కావాల్సినటువంటి వంట సామాగ్రి, వీటితో పాటు పిల్లలు భోజనం చేయడానికి కావాల్సినటువంటి ప్లేట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా సమకూర్చాం. వీటితో పాటు ఆట పాటలకి అవసరమయ్యేటువంటి ఆట వస్తువులు కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మీ సహకారంతోనే సమకూర్చడం అనేటువంటిది జరిగింది. ఇందులో సందేహం ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ పిల్లల స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉందండి. గడిచినటువంటి స్కూల్లో మనకు ఉన్నటువంటి పిల్లల కన్నా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క సంఖ్య 37కు చేరింది. ఈ పిల్లలతో కూడా మనకు ఒక ఇబ్బంది ఏంటంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా దగ్గరుండి బతిమాలి నచ్చ చెప్పి పిల్లలకు చదువు చెప్పాలి. వీళ్ళకి మనం యూనిఫామ్ ఇచ్చాం కదా, వాళ్ళు రేపు యూనిఫామ్ వేసుకురాలేదనుకోండి, గట్టిగా కనుక వాళ్ళని మందలించామనుకోండి, మరుసటి రోజు స్కూల్కి రారు.
పైగా వీళ్ళకి ఎలా ఉంటుందనంటే వీళ్ళు ఏదో యూనిఫామ్ ఆరేసుకుంటారో అది ఆరిపోతుంది, పక్కింట్లో ఉన్నటువంటి పిల్లవాడికి ఏదో బట్టలు ఆరి ఉండవు, వాడు యూనిఫామ్ వేసుకుని వాడు ఎక్కడో ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు, వీళ్ళని గట్టిగా అడగడానికి లేదు. జుట్టు చింపురు జుట్టులాగా ఉంటుంది, నూనెలు రాసుకోరు, ఎందుకు రాసుకోవాలని గట్టిగా అడిగాం అనుకోండి రేపటి నుంచి మేము రామంటారు. అలానే భోజనం చేసేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ తమ్మున్నో అన్ననో ఎవరో ఒకరు వెంట తీసుకొస్తారు, ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా పెట్టాలి భోజనం, వాళ్ళకి పెట్టలేదు అనుకోండి వీళ్ళకి పెట్టలేదు కనుక మేము రామంటారు. అంటే అంత కష్టపడి వీళ్ళతో బతిమాలి బామాలి అల్లరి కృష్ణుని ఎలా అయితే మనం కనుక బుజ్జగించుకునేటువంటి ప్రయత్నం చేస్తామో అంత జాగ్రత్తగా వాళ్ళకి చదువు చెప్పాలి. అందుకని అక్కడ ఉండేటువంటి టీచర్కి నిజంగా 2 చేతులకు దండం పెట్టాలి, ఎంతో ఓపికగా చెప్పాలి వీళ్ళకి చదువు. అంత ఓపికగా వీళ్ళకి కావాల్సినటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ని మనం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలానే వీళ్ళకి ఆ రోజు ఏం చదువు చెప్పాం, అసలు ఎన్ని గంటలకు పిల్లలు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్ళారు, ఆ రోజు వాళ్ళకి భోజనంలో ఆహారంలో మనం ఏం అందించాం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన గ్రూప్లో కూడా అప్డేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికోసం అని చెప్పని మన కోసం అనేటువంటి వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి అందులో దీన్ని ఏర్పాటు చేసాం. అంటే ఎవరైతే ఈ సామాజిక స్పృహతో ఉన్నటువంటి వారు ఉన్నారో, ఈ సేవా కార్యక్రమాల పట్ల అనురక్తిని కలిగినటువంటి వారు ఉన్నారో వారు మాత్రమే ఆ గ్రూప్లో ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ప్రతినిత్యం కూడా అందులో అప్డేట్స్ ఇస్తున్నాం. ఈ యొక్క సామాజిక సేవకు మీ చేయూతను 100 రూపాయల నుంచి నెలకు ఎంతైనప్పుడు కూడా ఇవ్వచ్చు. ఇప్పటికే ఈ మన కోసం అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో కొంతమంది ఉన్నారు, అయితే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారే ఉన్నారు. ఇందులో 100 రూపాయల నుంచి చాలా ఎక్కువ మొత్తాల్లో ఇచ్చేటువంటి వారు కూడా ఉన్నారు. చాలా ఎక్కువ మొత్తాల్లో ఇచ్చేటువంటి వారు ఎలా అయితే ఉన్నారో అలానే చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. అంది వస్తున్నటువంటి డొనేషన్లు పెద్దగా సరిపోకపోతున్నా అయినంతవరకు ఈ సామాజిక సేవా కార్యక్రమాలు ఆగకూడదనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో వీటిని నేను ముందుకు తీసుకువెళ్తూ వస్తున్నాను. అసలు మన సనాతనం యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్ల యొక్క సంఖ్యకు మన కోసం వాట్సాప్ గ్రూపులో ఉన్నటువంటి వారి యొక్క సంఖ్యకు పొంతనే లేదు. అంతగా మనం సామాజిక సేవా విషయాల్లో వెనకబడి ఉన్నామని దీంట్లో నేను ఎవరిని కూడా విమర్శ చేయట్లేదండి. అయినంత వరకు కూడా సామాజిక స్పృహ కలిగి ఉండాలనే ఒక చైతన్యం తీసుకురావడం కోసం మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అవకాశం ఉన్నటువంటి వారి వరకు దీంట్లో చేరతాం, మేము కూడా చేయూతను అందిస్తాం అనుకునేటువంటి వారు ఉన్నట్లయితే ఈ వాట్సాప్ గ్రూప్ లింక్ కింద ఇవ్వడం జరుగుతోంది. ఈ మన కోసం అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇది కేవలం సామాజిక సేవలకు సంబంధించిన విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇందులో అందించడం అనేది జరుగుతుంది. అంటే మన ట్రైబల్ స్కూల్ అంశాలు కావచ్చు, గోశాలకు సంబంధించిన విశేషాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో పెట్టడం అనేది జరుగుతుంది. అలానే ఎవరైనా సరే కొత్తవారు కనుక మన కోసం అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతోంది, దాంట్లో మీరందరూ కూడా చేరవచ్చు. ఇప్పటికీ ఈ గ్రూప్లో ఉన్నాం అనుకునేటువంటి వారు మాత్రం తిరిగి చేరేటువంటి ప్రయత్నం చేయకండి. ఎవరెవరైతే దీనికి సహకరిస్తున్నటువంటి దాతలైనటువంటి వారు ఉన్నారో, చేయూతనిస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అలానే మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పిల్లలు, ఇటువంటి అవసరాలు కలిగినటువంటి గూడాలు చాలా 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 ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే బాధ కలుగుతోంది. అక్కడ ఉన్నటువంటి పిల్లలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఎంతో చేయాలనేటువంటి ఆరాటం ఉన్నప్పటికీ కూడా శక్తి చాలనేటువంటి స్థితిలో ఉన్నాను. అందుకనే మీ అందరి యొక్క చేయూతను ఈ కారణం చేతనే అర్థించడం అనేది జరుగుతోంది. ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలని కూడా మీ చేయూతతోనే సాగినాయి. మరింతగా మీరు సహకరించాలి, మరింతగా మన కార్యక్రమాలు విస్తరించాలి, మరింతగా పిల్లలు హాయిగా చదువుకోవాలి, కడుపారా భోజనం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి మీ ముందు ఈ అంశాలన్నీ కూడా ఉంచుతున్నాను. వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా 9390193901 అనేటువంటి ఫోన్ నెంబర్ ద్వారా ఉదయం 10 నుండి 6 గంటల మధ్యలో సంప్రదింపులు జరపచ్చు. మళ్ళీ చెప్తున్నా అండి, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపుగా 9390193901 అనేటువంటి నెంబర్లో మీరు సంప్రదింపులు జరపచ్చు. ఈ స్కూల్కి మేము వెళ్దాం అనుకుందాం, చూద్దాం అనుకుంటున్నాం, మా పిల్లల్ని కూడా తీసుకువెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళొచ్చు, నిక్షేపంగా వెళ్ళొచ్చు. ఆదివారాలు మాత్రం సెలవు ఉంటుంది కనుక మిగతా రోజుల్లో మీరు హాయిగా వెళ్ళి అవన్నీ కూడా చూడవచ్చు. అలా వెళ్ళాలనుకున్నప్పుడు రూట్ ఏమిటి, ఎలా వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి విధానాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇదే ఫోన్ నెంబర్కి ఉదయం 10 నుండి 6 గంటల మధ్యలోపుగా ఫోన్ చేసినట్లయితే వివరాలన్నీ కూడా అందించడం అనేది జరుగుతుంది. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సుమారుగా 5 కిలోమీటర్లు మాత్రం మీరు లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి ఎటువంటి వెహికల్స్ కూడా వెళ్ళవు. సుమారు 5 కిలోమీటర్లు మాత్రం నడుచుకుంటూనే వెళ్ళాలి. నేను అంత దూరం నడవలేనటువంటి కారణం చేత ఇటీవల అసలు అక్కడ ఉన్నటువంటి స్కూల్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా చూసి రావడం కోసం అని చెప్పని నా శ్రీమతి అన్నపూర్ణను, అదే ప్రకారంగా మా అమ్మాయికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియాలి, పిల్లలకి చూస్తే కనుక వాళ్ళకి తెలుస్తుంది, కష్టం విలువ తెలుస్తున్నటువంటి కారణం చేత నా కుమార్తె
శ్రీ ప్రజ్ఞను కూడా అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళే అక్కడ ఉండి స్వయంగా కావాల్సినటువంటి కూడా పంచి రావడం, పిల్లలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా చూడటం అనేది కూడా జరిగింది. అలానే వీటితో పాటుగా పై ఎత్తున అసలు ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కోఆర్డినేట్ చేయడానికి గాను మా కోఆర్డినేటర్ ఉన్నాడు. అతని పేరే హేమగిరి. ఇతనే మీ అందరికీ కూడా ప్రతిరోజు కూడా మన కోసం అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో అక్కడ ఉన్నటువంటి ఫోటోలు, ఇమేజెస్, అక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా మీకు దాంట్లో పొందుపరుస్తున్నటువంటి వ్యక్తి. కనుక ఇవన్నీ కూడా స్వయంగా దగ్గరుండి ఎంతో శ్రద్ధగా మేము చూసుకుంటున్నాం. అలానే మీరు కూడా ఈ స్కూల్ను చూడాలనుకున్నప్పుడు వీళ్ళు ఇందా చెప్పినటువంటి ప్రకారంగా సంప్రదించి హాయిగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా సాగుతున్నటువంటి అంశాలు. ఎవరైతే కనుక డబ్బులు కడుతున్నారో వారందరూ కూడా రసీదు ఇవ్వడం కూడా జరుగుతోంది. మహా అయితే ఒకరోజు అటో ఇటో ఉండవచ్చు, కానీ రసీదు ఇవ్వడం కూడా మాత్రం ఖచ్చితంగా జరుగుతోంది. మీరు కూడా ఒకవేళ రాకపోతే అడిగి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు కట్టే ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అవుతుందంటే ఎంత మాత్రం కూడా సందేహం లేదు. పిహెచ్సి అనేటువంటి ఎన్జిఓ సంస్థ ద్వారా టైఅప్ అయి మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటికి కూడా మరింతగా మీ చేయూత, సహాయ సహకారాలు అందుతాయని చెప్పని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.